రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు, నమస్తే. సార్, వైసీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా జగన్ మగాడు, సింగిల్ గా వస్తాడు, సింహము, ఇలా రకరకాల ఆ, కవి హృదయం పొంగి పొర్లుతూ ఉంటుంది వాళ్ళకి. ఇలా రకరకాలుగా విశేషణాలతో వాళ్ళు వేణోళ్ళ కీర్తిస్తూ ఉంటారు. మరి ఒక్క మగాడికి, ఈ సింహానికి 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ దేనికి సార్? నాకు అర్థం కాదు. అంత పెద్ద కంచుకోట లాంటి రాజప్రస్థము, దాని చుట్టూరా జైలు గోడలను తలిపించేటువంటి గోడలు, అసలు ఎలా చూడాలి? ఎక్కడికి వెళ్ళినా ప్రైవేట్ ఫ్లైట్లతో తప్పితే కదలరు. 10 నిమిషాలు జర్నీ చేయాలన్నా ప్రైవేట్ హెలికాప్టర్ కావాలి. పరదాలు లేనిదే బయటికి రారు. మరి ఇంత థ్రెట్ దేనికి సార్? అంటే సమాజంలో ఏమన్నా ఎవరికైనా తీరని అన్యాయం చేశారా? లేదా నక్సలైట్లు కానీ ఎవరినైనా గతంలో చూసాం కదా, నక్సలైట్లు వాళ్ళని ఎన్కౌంటర్ చేయించిన ముఖ్యమంత్రులు కానీ డీజీపీలు కానీ ప్రత్యేకమైన భద్రత హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి. ఈయన ఏ హిట్ లిస్ట్లోనూ ఉన్నాడని ఎవరు ప్రకటించుకోలేదు కదా. మరి ఇంత భయం దేనికండి? ఏకంగా 300 మంది ప్రైవేట్ సిబ్బంది. చెప్పండి సార్. కార్తిక్ గారు, జగన్మోహన్ రెడ్డి పుట్టి పెరిగినటువంటి ప్రదేశము, వాతావరణము, ఉం? జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ సైకోయిజము, ఆయన తనంతకు తానుగా ఊహించుకునేటువంటి ఆ విధానము, ఇవన్నిటికీ ప్రతిబింబించేదే ఈ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్నటువంటి ఇనప కంచె. ఇక్కడ ఒకటి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ ఎందుకు ఇచ్చారంటే, ఆయన పైన అలిపిరిలో ఎంత పెద్ద ఎత్తున దాడి జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలలో ఎంత ప్రముఖమైన వ్యక్తో, ఆయన దేశం కోసము, రాష్ట్రం కోసము తన యొక్క మొత్తము జీవితాన్ని ఏ విధంగా ఆయన త్యాగం చేసి పనిచేశాడో, ఈ ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు కలగజేశారు. నేను ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని చూడలేదండి. ఆశ్చర్యం వేస్తుంది. ఎంత సాధారణమైన కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇదేమి విచిత్రమో, ఇది పెద్ద ఆ 9వ ఏదో ఇంతలు అంటుంటారు కదా, దేశ ప్రపంచంలో ఇన్ని ఇంతలు ఉన్నాయని. అందులో ఇది ఒక వింత. ఇది అదేంటండి ఆ రకమైన బారికేడ్లు? అసలు నీకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో, లేకపోతే తిహార్ జైల్లోనో, లేకపోతే అంతర్జాతీయ ఉగ్రవాదులను నిర్బంధించేటువంటి పెద్ద పెద్ద కాలాపాని లాంటి కారాగృహం చుట్టూ ఉన్నటువంటి ఇనుప కంచెకు మించిన విధంగా ఇక్కడ ఇంటి చుట్టూరా ఇనుప కంచెలు ఏర్పాటు చేసి ఉంది. ఆయన ఒక ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండాలే కానీ ప్రజలకు దూరంగా ఈ విధమైనటువంటి కట్టడి చేసుకొని తనంతకు తనుగా బంధించుకొని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో బహుశా జగన్మోహన్ రెడ్డి గారే ప్రథముడవుతాడు అనుకుంటున్నాను. అసలు ప్యాలెస్ లోపల ఏం జరుగుతుందో మూడో కంటికి తెలియకుండా ఉండేటట్లు జాగ్రత్త పడ్డాడు అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో గోప్యత. మనము ఎమ్మెల్యే గాను, మంత్రి గాను, ముఖ్యమంత్రి గాను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ప్రమాణం చేస్తాం రాజ్యాంగబద్ధంగా. ఏ అంశమైనా నా దృష్టికి వచ్చినప్పుడు నేను గోప్యత పాటిస్తాను, దాన్ని ఇతరులకు ఎవరికి తెలియజేయనని ఒక ప్రమాణం ఉంటారు. మరి నువ్వు పరిపాలనా విషయాలలో గోప్యత పాటించాలి కానీ ఈ విధంగా సొంత ఇంటిలో కాపురం ఉండే ఇంటికి ఇంత రకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడము, 300 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ అట. మరి ఏమి పొడి చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను అణచివేశాడు? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే ఏ సంస్థను నిషేధించాడు? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఏ సంస్థ నాయకుడిని అరెస్ట్ చేయించాడు? ఎవరిని ఎన్కౌంటర్ చేయించాడు? ఏమి కార్యం నిలబెట్టాడు ఆయన? ఆయనకి ఇంత థ్రెట్ ఉందని, ఎవరి వైపు నుంచి థ్రెట్ ఉందని కనీసం అదైనా ప్రజలకు చెప్పాలి కదా.
కనీసం అమరావతి రైతుల నుంచి నాకు ప్రాణహాని ఉందనైనా చెప్పాలి కదా, కొంతలో కొంత. నేను అమరావతిని ధ్వంసం చేసేసాను, నేను అమరావతి ప్రాంతంలో నేను కాపురం ఉంటున్నాను, అమరావతి రైతులు ఎవరైనా వచ్చి నా పైన దాడి చేసి నన్ను చంపే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఇంత సెక్యూరిటీని పెట్టుకున్నానని అదైనా చెప్పాలి కదా. అది లేకపోయే. మరి ఈ సెక్యూరిటీ అంతా ఏర్పాటు చేసింది ఎప్పుడు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేశారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు ఇటువంటి ఏవి లేవే ఆ రోజుల్లో. నువ్వు వచ్చావు కదా అమరావతికి, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చావు కదా. నేను ఇక్కడే ఉంటాను, నా ఇల్లు ఇక్కడే ఉంటుంది, నా వంట ఇక్కడే ఉంటుంది, నా పెంట ఇక్కడే ఉంటుంది, నేను అమరావతిలో ఒక భాగము, అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధాని ఇక్కడే అంటూ కల్లపల్లి మాటలు చెప్పి గృహప్రవేశాలు చేసి అందరికీ తీపి భోజనాలు పెట్టి అందరికీ పూలదండలు పంచి నీ చుట్టూరున్న నాయకుల ద్వారా భజన చేయించుకొని నువ్వు ఇక్కడ కాపురం ఉన్నావు కదా ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ లో. మరి ఆ రోజు లేని ఇనుపకాంక్షలన్నీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వచ్చాయి అంటే లోపల ఏమి జరుగుతోందో నాకు అనుమానం వస్తోంది. దేశంలోనే నెంబర్ 1 గా గంజాయికి, డ్రగ్స్ కి ఆంధ్రప్రదేశ్ కేరా పట్రస్ అయిందని చెప్తున్నారంటే ఎక్కడి నుంచో వచ్చే డ్రగ్స్ అన్ని ఇక్కడ ఏమన్నా డంప్ అవుతున్నాయా? నాకు అనుమానంగా ఉంది. అనుమానాస్పద కంటైనర్లు నీ కొంపలోకి వచ్చాయి, పోతుంటాయి. ఆ కంటైనర్లో ఏమొస్తుంది? అంతర్జాతీయ సమాజాన్ని చేటు చేసేటువంటి పదార్థములు ఏమైనా ఆ కంటైనర్లో వచ్చి నీ ఇంట్లో దిగాయా? మారణాయుధాలు ఏమైనా దిగాయా? మారణ హోమాన్ని సృష్టించేటువంటి వస్తువులు ఏమైనా నీ దగ్గర అక్కడ ఏమైనా దాచిపెట్టి ఉంచారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సౌత్ ఆఫ్రికా, ఉగాండా, అగాండా, బొగాండా లాంటి వివిధ దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న పిఎల్ఆర్ కంపెనీ సంబంధించినటువంటి మొత్తం సామాగ్రి మొత్తం అంతా కూడా స్టీమర్లకు ఎక్కించి సౌత్ ఆఫ్రికా లాంటి ఆ కంట్రీస్ కన్నిటిని పంపించేశారు. అక్కడ వాళ్ళతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళతో మీకు లావాదేవీలు నడుస్తున్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళతో ఏమైనా మీకు సంబంధాలు ఉండి మా రాష్ట్రం నడిబొడ్డున అటువంటి విధ్వంసకరమైనటువంటి వస్తువులు ఏమైనా దాచిపెడుతున్నారా ఈ యొక్క 4 గోడల మధ్య అని నేను అడుగుతున్నా. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదేం నీ ప్రైవేట్ సామ్రాజ్యం కాదు. ఇన్ని రోజులు నువ్వు ఉంటున్నటువంటి నివాసానికి ప్రభుత్వము తన ఖజానా నుంచి అద్దె చెల్లించింది. ఆ భవనానికి. ఆ భవనానికి నిర్మించిన ప్రతి ఇనప రేకు నుంచి ప్రతి బంగారు రేకు దాకా ప్రజల సొత్తు అది. నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయిన 15 రోజుల లోపల ఆ ఇనప కంచెలు కాడ నుంచి, బంగారు రేకుల కాడ నుంచి నువ్వు వాడేటువంటి బంగారు కుర్చీలు ఉన్నాయే నీ కొంపలో, బంగారు సింహాసనాలు, బంగారు సింహము పోలినటువంటి సింహాసాలు నీ ఇంట్లో పెట్టుకున్నావు. అదంతా ప్రజల సొత్తే. వాటన్నింటినీ కూడా పూచగుచ్చినట్లుగా గరిక పుల్లకాడు నుంచి లెక్కగట్టి నువ్వు ప్రభుత్వానికి అప్పచెప్పాలి. లేకపోతే నేనే నీ మీదకే కేసు పెడతా, నీ మీద దొంగతనం కేసు పెడతా, నీ మీద మిస్అప్రాపరేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కింద కేసు పెడతా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటా. ఈ రాష్ట్ర పౌరుడిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక న్యాయమూర్తిగా, ఒక న్యాయశాస్త్రం చదివిన ఒక వ్యక్తిగా నాకు హక్కు ఉంది. సుప్రీంకోర్టే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఎవరైనా సరే ఇంప్లీడ్ కావచ్చు, ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు, ఎవరైనా సరే కోర్టుకు ఆశ్రయించవచ్చు అని. రఘురామకృష్ణరాజు నీకేమి లోకల్ స్టాండ్ అనేది క్వశ్చన్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు సమాధానం చెప్పింది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ చేయొచ్చని. కాబట్టి అదే నేను చెప్తున్నా, నేనే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెడతా, ప్రతి మంత్రి పైన నేను విచారణ చేస్తా. ఏ మంత్రికి ఎంత ఫర్నిచర్ అలాట్ చేశారు, ఏ మంత్రికి ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయించారు, ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని లెక్కలన్నీ తీస్తాం.
ఆ మాజీ ప్రభుత్వం పైన, మాజీ ముఖ్యమంత్రి పైన, మాజీ మంత్రుల పైన మేము పోరాటం సాగిస్తాం. ప్రజలకు జవాబుదారిగా ఉండడమే మీ యొక్క ప్రథమ కర్తవ్యం. ఈ ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు, ప్రజాధనానికి జవాబుదారీతనం ఉండాలి. యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ మనీ, మై మనీ. మా సంపదకు మీరు కస్టోడియన్. దాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. దుర్వినియోగం చేశారని తెలిసిన మరుక్షణం అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. మీ దగ్గర ముక్కు పిండి మీరు దుర్వినియోగం చేసినటువంటి సంపదను వెనక్కి తీసుకొచ్చే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది, ప్రతి ఆంధ్రుడికి ఉంటుంది, ఓట్లు వేసే ప్రతి ఒక్క ప్రజానికానికి ఉంటుంది. మేము ఆ పని చేసి తీరుతాం. కార్తీక్ గారు, ఇప్పుడే మొదలైంది, ఇంకా అసలు యుద్ధం ముందర ఉంది. ఓడిపోయిన వాళ్ళు రిలాక్స్ గా ఉండొచ్చు, గెలిచిన వాళ్ళు రిలాక్స్ గా ఉండొచ్చు. బాధపడ్డ నాలాంటి సామాన్యుడు ఎప్పుడు రిలాక్స్ గా ఉండడు. కష్టాల పడ్డ నాలాంటి సామాన్యుడు ఎప్పుడు రిలాక్స్ గా ఉండడు. కష్ట నష్టాలు ఎదుర్కొన్న నాలాంటి వాడు ఎప్పుడు కూడా రిలాక్స్ గా ఉండడు. వెంటాడుతాడు, వెంబడిస్తాం. మీ అవినీతిని ఎలిక్కి తీస్తాం. మీరు ఎన్ని అడుగుల లోపల దాగున్నా కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తాం. న్యాయస్థానాల ముందర నిలబెడతాం. అదే జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పుడే కోర్టు స్టార్ట్ చేసింది రాష్ట్ర హైకోర్టు వాళ్ళు. కోర్టుకు వచ్చి సమాధానం చెప్పు అని చెప్పిస్తా. మీ అవినీతిని అంతా కక్కిస్తా. ఏమవుతుందో చూస్తా. చంద్రబాబు నాయుడు గారు క్షమించి వదిలిపెట్టినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వదిలేసిన, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా నేను మాత్రం వదిలిపెట్టను. మాకు తెలుసు చట్టాలు ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు, చేస్తాం. ఇది మాత్రం నిజం కార్తీక్ గారు. ఇటువంటి పనులు చేసేటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు గుణపాఠం చెప్పి తీరాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి పనులు చేయడానికి ఎవరైనా వెనక ముందు ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా ఎవరు చేయకూడదు. ప్రజలకు జవాబుదారీతనంగా ప్రతి ఒక్కరూ ఉండి తీరాలి. ఆ విషయంలో మా ప్రాణాలు ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం. ఇది మాత్రం నిజం. తప్పకుండా సార్. రామకృష్ణ గారు, మీలాంటి వారు ఉండాలి. దేనికంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సమాజంలో ఉండాలంటారు. అది మీలాంటి వారి వల్లనే సాధ్యం అవుతుంది సార్. ధన్యవాదాలు సార్.